కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన దీపం 2 పథకం అటకెక్కినట్లు కనిపిస్తోంది. ప్రచార ఆర్భాటాలు, నాయకుల సందడి మధ్య 2024లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే ప్రతి ఇంటికి కేవలం 2 సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందాయి. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామన్న హామీలు కేవలం ప్రజలకు పరిమితమయ్యాయి. ఇక ఈ అంశం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఒక అస్త్రంగా ఉపయోగపడుతోంది. ఇచ్చిన 2 సిలిండర్ల కోసం ప్రచార ఆర్భాటానికి లక్షల్లో ఖర్చులు, ప్రజాప్రతినిధులు గ్యాస్ బండలు మోస్తూ ఫోటోలకు పోజులివ్వటం అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు. దీపం 2 పథకం గురించి సంబంధిత మంత్రి కూడా ఈ మధ్య కాలంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సదరు విషయమై కూటమి నాయకులు ఎటువంటి సంజాయిషీ ఇస్తారో వేచి చూడాల్సిందే. చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోవటం సహజమేనని, ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజల్లో పునరాలోచన కలిగిస్తోంది.